నమస్తే, మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫేస్. వెల్కమ్ టు టాప్ న్యూస్ ఆఫ్ ది డే. నేరపూరిత రాజకీయాలే వైసీపీ సంస్కృతి అంటూ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. వైసీపీ రాజకీయాలు పూర్తిగా నేరమయంగా మారాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. వారి పనులకు అరాచకమే నమూనంగా నిలిచిందని వ్యాఖ్యానించారు. 2024లో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో చట్టబద్ధమైన పనులను తిరిగి నెలకొల్పామని స్పష్టం చేశారు. నేరపూరిత రాజకీయాలే వైసీపీ సంస్కృతి అయితే ప్రజాసాధికారత, ప్రజాసేవ తమ సంస్కృతి అని చెప్పారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ధ్వంసం చేసిన ప్రతి అంశాన్ని తమ ప్రభుత్వం తిరిగి నిర్మిస్తున్నామని చూసి ఆ పార్టీ నేతలు ఓర్వలేకపోతున్నారని చంద్రబాబు నాయుడు అన్నారు. తమ తప్పులు బయటపడడంతో వైసీపీ నేతలు నిరాశకు లోనై ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తిట్లు దోషణాలకు దిగుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 53.47 లక్షల కోట్ల బడ్జెట్లో తెలంగాణకు మరోసారి తీవ్ర అన్యాయం జరిగిందని ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క విమర్శించారు. రాష్ట్రానికి ₹1 కేటాయింపు లేకపోవడం తీవ్ర నిరాశ కలిగించిందని అన్నారు. మూసీ ప్రక్షాళన, రీజనల్ రింగ్ రోడ్, మెట్రో విస్తరణ, హైదరాబాద్ అభివృద్ధి లాంటి కీలక ప్రాజెక్ట్స్ కు కేంద్రం పూర్తిగా విమర్శించిందని ఆరోపించారు. ప్రపంచ స్థాయి ఫార్మా హబ్ అయిన హైదరాబాద్ కు ఫార్మా, ఎలక్ట్రానిక్స్, టూరిజం, ఆరెంజ్ ఎకనామీ రంగాలను మొండిచేయి చూపించారని మండిపడ్డారు. సెమీకండక్టర్ యూనిట్, మెడికల్ హబ్, రేర్ ఎర్త్ మినరల్స్ లాంటి అవకాశాలు ఇతర రాష్ట్రాలకు కేటాయించడం సవతి తల్లి ప్రేమకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. లాస్ ఏంజల్స్ లో ఫిబ్రవరి 1న జరిగిన 68వ గ్రామీ అవార్డ్స్ వేదికలో టిబెటన్ ఆధ్యాత్మిక గురువు 14వ దలైలమా చరిత్ర సృష్టించారు. మెడిటేషన్స్ ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ హిస్ హోలీనెస్ దలైలమా అనే స్పోకెన్ వర్డ్ ఆల్బమ్ కు గాను బెస్ట్ ఆడియో బుక్, నరేషన్ అండ్ స్టోరీ టెల్లింగ్ రికార్డింగ్ విభాగంలో తొలి గ్రామీని గెలుచుకున్నారు. ఈ విభాగంలో ట్రెవోర్ నోయ్, జస్టిస్ కేతన్జీ బ్రాన్ జాక్సన్లను అధిగమించడం విశేషం. ప్రపంచంలో పవర్ చేతులు మారుతుందని ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన మార్పు జరుగుతుందని స్పేస్ అధినేత ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ తాజా గణాంకాలు ప్రస్తావిస్తూ ప్రపంచ ఆర్థిక శక్తి క్రమంగా చైనా, భారత్ చేతిలో వెళ్తుందని ఆయన స్పష్టం చేశారు. IMF విడుదల చేసిన డేటాను మాస్క్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఈ గణాంకాల ప్రకారం ప్రపంచ జీడీపీలో 26.6% వాటాతో చైనా తొలి స్థానంలో నిలిచింది. 17% వాటాతో భారత్ రెండవ స్థానంలో ఉండగా ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న అమెరికా కేవలం 9.9% వాటాతో మూడవ స్థానానికి పరిమితమైంది. మొదటిగా చైనా, భారత్ కు కలిపి ప్రపంచ జీడీపీలో 43.6% వాటాను కలిగి ఉండడం విశేషం. ఈ సందర్భంగానే ప్రపంచంలో పవర్ చేతులు మారుతుందని అంటూ ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు. ట్రంప్ క్రిప్టో సంస్థ వరల్డ్ లిబరేటరీ ఫైనాన్షియల్ లో UAE భారీ పెట్టుబడి పెట్టింది. సుమారు $500 మిలియన్ 49% వాటాను కొనుగోలు చేసింది. UAE నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ షేక్ తనోన్ బిన్ ఈ సంస్థ బోర్డులో చేరారు. ఈ వ్యూహాత్మక ఒప్పందంతో ట్రంప్ సంస్థకు భారీగా నిధులు సమకూరడం మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా మరింత ప్రాధాన్యత పెరిగింది. ఇలాంటి మరెన్నో తాజా వార్తల కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్ లో న్యూస్ ఆన్ ఫేస్ వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ ని ప్రొవైడ్ చేస్తాం. వెంటనే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.